24 న్యూస్ ఛానల్. ఈరోజు భద్రాచలం వద్ద గోదావరి మనం చూసుకున్నట్లయితే సుమారుగా 34 అడుగులు చేరుకుంది. దీనికి కారణం ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇంకా వర్షాలు 2-3 రోజులు రావచ్చు అని చెప్పని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వర్షాలు ఇంకా ఇట్లనే కురిస్తాయి. ఎగువన ఉన్నటువంటి వరద భారీగా వచ్చి చేరుతుంది. దీని కారణం చేత లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి కారణం గతంలో 2022లో వచ్చినటువంటి వరద దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి వద్ద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ఇంకా ఎన్ని అడుగులు వస్తాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరడం జరిగింది.